చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడాది నెల్లూరు జిల్లా నాన్ డెల్టాలో కూడా రెండో పంటకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 22 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ పంటకు మొత్తం 5.24 లక్షల ఎకరాల సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. సోమశిల ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారని మంత్రి తెలిపారు. మీడియా ద్వారా ఇవాళ చెప్పవలసినటువంటిది ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి ఈ సంవత్సరం గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రెండవ పంటకి నీళ్లు సోమశిల ప్రాజెక్టు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు రెండవ పంటకి నీళ్లు ఇచ్చినా డెల్టాకు మాత్రమే ఇచ్చేవారు. నాన్ డెల్టా కాలువలకి నీళ్లు ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు లేవు. ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు చూపినటువంటి మాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో కృష్ణా జలాలని కన్నా పరివాహక ప్రాంతంలోని సోమశిల ప్రాజెక్టుకి సకాలంలో విడుదల చేయడంతో ఈ జిల్లాలో పడినటువంటి వర్షాల వల్ల మనం జాగ్రత్తగా సోమశిల ప్రాజెక్టులో నీటిని వాడుకున్నటువంటి సందర్భం వల్ల మనకి దిగుడు జిల్లాలు సోమశిల ప్రాజెక్టులో తెలుగు గంగ అయినటువంటి కండలేరు రిజర్వాయర్లో కూడా నీళ్లు కనబడ్డాయి. దాదాపుగా 100 టీఎంసీల నీరు రెండవ పంటకు ఇవ్వాలనే సమావేశం పెట్టే రోజు ఈ జిల్లాలో 2 రిజర్వాయర్లో నిల్వ ఉంచడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజే నిర్ణయించాం రెండవ పంటకి నీళ్లు విడుదల చేయాలని. ఆ విడుదల చేసే కార్యక్రమాన్ని పోయిన వారం నేనే స్వయంగా వచ్చి సోమశిల నుంచి నీటి విడుదల చేయడం వల్ల జరిగింది. డెల్టా ప్రాంతం అయినటువంటి ఈ యొక్క పెన్నార్ డెల్టా కానీ కలిగిరి రిజర్వాయర్లో ఉన్నటువంటి డెల్టాకి రెండవ పంటకి నీళ్లు ఇస్తూ ఈరోజు నాన్ డెల్టా ప్రాంతానికి కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పెన్నా డెల్టాలో ఎప్పుడు కూడా పెన్నా డెల్టాకి ఉండేది 1,67,000 ఎకరాలు. కానీ ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల ఎకరాలకి పెన్నా డెల్టా ఆయకట్టు అంటే గతంలో ఉన్న ఆయకట్టు కన్నా అదనంగా ఆయకట్టు పెరిగినటువంటి ఆయకట్టును కూడా దృష్టిలో ఉంచుకొని 22.219 అంటే 22 టీఎంసీల 219 క్యూసెక్కుల నీరు రెండవ పంటకి ఇవ్వాలని చెప్పి పెన్నా డెల్టాలో నిర్ణయం తీసుకున్నాం. నాన్ డెల్టా కాలువలు కనుపూరు కాలువ, కావలి కాలువ, అలాగే ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, ఈ 4 కాలువలు సోమశిల ప్రాజెక్టు కింద నాన్ డెల్టా కాలువ. ఈ 4 కాలువలకు కూడా నీటిని విడుదల చేయడానికి దాదాపుగా 1,64,000 ఎకరాలకి నాన్ డెల్టా కాలువలకు కూడా ఈ సంవత్సరం నీరు విడుదల చేశారు. అందులో కన్పూర్ కాలువకి 20,000 ఎకరాలు, కావలి కాలువకి 74,000 ఎకరాలు, ఉత్తరపు కాలువకి 35,000 ఎకరాలు, దక్షిణపు కాలువకి 35,000 ఎకరాల లెక్కన 1,64,000 నాన్ డెల్టా కాలువలకు కూడా ఈ సంవత్సరం విడుదల చేస్తున్నాం. అంటే మొత్తం మీద 3,64,000 ఎకరాలు 40 టీఎంసీల నీరుని ఈరోజు సోమశిల ప్రాజెక్టులో ఎవాపరేషన్ లాసెస్ కానీ, త్రాగునీటికి అట్టపెట్టాల్సినటువంటి నీటిని కానీ, అలాగే సీపేజెస్ కానీ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ 40 టీఎంసీల నీరు మనం రెండవ పంటకి విడుదల చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం. తెలుగు గంగ ప్రాజెక్ట్ కూడా ఉంది. తెలుగు గంగ ప్రాజెక్టులో 1,60,000 ఎకరాలు
16 టీఎంసీల నీటిని నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలు సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి ఈ 3 నియోజకవర్గాలకు కలిపి 35,360 ఎకరాల భూమి, అలాగే తిరుపతి జిల్లాలో 1,24,640 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇవ్వడానికి, అంటే శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాలకి అక్కడున్న రైతాంగానికి కూడా మనం ఇవాళ కండలేరు నుంచి నీరు 16 టీఎంసీలు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఐఏపీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం ఆమోదించి దాన్ని విడుదల చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా మనం కానీ చూస్తే 5,24,000 ఎకరాలకి రబీ పంటకి ఇది ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేటువంటి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ సంవత్సరం నీటిని విడుదల చేశామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తోటి ఉమ్మడి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది. ఒక్క నెల్లూరు జిల్లాలో రబీ పంటకి 5,24,000 ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం రబీలో ఇవ్వడం అంటే ఇది ఒక చరిత్ర. గతంలో నాకు తెలిసి నేను 45 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అనేక ఐఏపీ సమావేశాల్లో పాల్గొని కొట్లాడి మా ప్రాంతాలకి నీళ్లు కావాలని అడిగినా బాగా ఇచ్చామని అంటే 1,75,000, 1,80,000కి దాటిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈ ఒక్క సంవత్సరం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు, కృష్ణా జలాలు సకాలంలో మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి విధానం, ప్రకృతి సహకరించి ఈ జిల్లా రైతాంగం పట్ల మంచి చల్లని చూపు చూడటంతో పడినటువంటి వర్షాల వల్ల నీటిని సక్రమంగా నిల్వ చేసుకున్నాం. ఎక్కడ వృధా కానివ్వలేదు. ఆ నీటిని ఇవాళ రైతాంగానికి రెండవ పంటకు అందించేటువంటి అవకాశం మనకు కలిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా రైతాంగానికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే ఇది నెల్లూరు జిల్లా రైతాంగానికి ఉమ్మడి జిల్లా, తిరుపతి కానీ ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కానీ ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కండలేరు జలాశయంలో కొంత ఎక్కువ పరిమాణం నీటిని నిల్వ చేశాం. ఎందుకు చేయాల్సి వస్తుందంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలైన శ్రీకాళహస్తి, అలాగే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం, ఇటువంటివన్నీ దక్షిణాది ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి వేసవి సమయంలో ఎప్పుడు త్రాగునీటి ఎద్దడి ఉంటుంది. దేశం మొత్తం నుంచి భక్తులు ప్రతినిత్యం వేల సంఖ్యలో ఆ ఆలయాలను చూస్తూ ఉన్నారు. అక్కడ నీటి అవసరం ఉంది. త్రాగునీటికి ఇబ్బంది కలగకూడదని చెప్పి కొంత ఎక్కువ నీటిని మనం నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి కానీ, తిరుపతి కార్పొరేషన్కి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి నీటిని సరఫరా చేయడం కానీ, నగిరి, పుత్తూరు, చంద్రగిరి లాంటి ప్రాంతాలకు కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి 10 టీఎంసీల నీరు ఎక్కువగా నిల్వ చేసి అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేసే దానిలో కొంత కండలేరులో ఎక్కువ నీరు నిలబడతాయి. మీ అందరికీ గుర్తుంటే పోయిన సంవత్సరం తిరుపతికి కనీసం త్రాగడానికి నీళ్లు లేకపోతే కండలేరులో నీళ్లు తక్కువైపోయి ఆఖరికి ఆ అడుగట్టిన నీటినైనా మనం ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే నీరు లేక ఎంతో అవసరపడ్డాం. పంపు సెట్లు, మోటార్లు పెట్టి వరదతో కూడుకున్నటువంటి నీటిని కూడా మనం సత్యసాయి గంగా కాలువకి ఇస్తే ఆ నీళ్లు అటు చెరువుదాకా కూడా పోని పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు మనం చూసాం పోయిన సంవత్సరం. అందుకని ముందు జాగ్రత్తగా
ముఖ్యమంత్రి గారు ఈనాడు మనకి ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేక దానికి సంబంధిత శాఖలు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. ఇక రెండవది మహానాడుకు సంబంధించినటువంటి ఈ మాసమే 27, 28, 29 ఈ 3 రోజుల్లో కడప జిల్లాలో కడప కార్పొరేషన్ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మహానాడు 3 రోజులు జరపడానికి ఇవాళ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మొన్న భూమి పూజ జరగాల్సింది, కొన్ని అవాంతరాలు ఎదురై ఆ భూమి పూజ ఆలస్యమైందే తప్ప కార్యక్రమం మాత్రం మొదలై ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లా నుంచి కూడా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో చేయడానికి త్వరలోనే అబ్జర్వర్లని, పరిశీలకుల్ని ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చే ముందే ఇప్పటికే బూత్ కమిటీలను ఏర్పాటు చేయమని, కొత్త కమిటీలు రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలు దాదాపు 10 సంవత్సరాల క్రితం నామినేట్ చేసినటువంటి కమిటీ. ఆ తర్వాత సభ్యత్వం పెద్దగా జరగలేదు. తర్వాత కమిటీలు కూడా అంత ఎక్కువగా పనిచేయలేదు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి జిల్లాకు వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి దానిలో సర్దుబాటుగా అన్ని కమిటీలతో పనిచేయండి, మీరందరూ రేపు ప్రభుత్వం ఏర్పడి మహానాడు జరిగే సమయానికి మళ్ళీ సభ్యత్వంతో బూత్ కమిటీలతో గ్రామ కమిటీలు, అలాగే క్లస్టర్లు, యూనిట్లు అన్నీ కూడా ఏర్పాటు కావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగమే ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గంలో 1,48,000 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని మనం చేర్చి రాష్ట్రంలోనే 3వ స్థానంలో మనం నిలబడగలిగామని చెప్పి నేను మీడియా ద్వారా అందరికీ మనవి చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దాదాపుగా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చరిత్రలో 1983లో ఒకసారి, మధ్యలో 1999లో ఒకసారి, మళ్ళీ మొన్ననే 2024లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గెలవడం జరిగింది. ఎప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో మేము ఉంటామని చెప్పి ప్రజలు కానీ లేకుంటే ప్రజా మద్దతు కానీ మాకు రాలేదు. ఇవాళ ఎన్నికల్లో చూసాం, తప్పనిసరిగా మేము మీతో ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. ఆ ఉత్సాహంతోనే 1,80,000 మంది ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అంతేకాదు, శాశ్వత సభ్యత్వం ఉంది. బహుశా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నామా శాశ్వత సభ్యత్వం. శాశ్వత సభ్యత్వం కూడా 1,00,000 రూపాయలు శాశ్వత సభ్యత్వం, అది జీవితకాలం సభ్యత్వం. ఆత్మకూరు నియోజకవర్గంలో 150 మంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యులు ఇవాళ మాకున్నారు. కాబట్టి ఈరోజు కమిటీలను కూడా వేయడానికి అందరం కూడా సంకల్పించాం. బూతులన్నీ కూడా కన్వీనర్, కో కన్వీనర్ పేర్లతో ఇవాళ బూతుల్లో బూత్ కమిటీలు వేయడం జరుగుతుంది. దాని తర్వాత గ్రామ కమిటీలు వేయడం జరుగుతుంది. బూత్ కమిటీలు మాత్రం 13వ తేదీ సాయంత్రంలోగా బూత్ కమిటీలు అన్ని నియోజకవర్గంలో దాదాపుగా 277 ఉన్నాయి. 277 బూతులు కూడా పూర్తి చేయాలని చెప్పి 278 పోలింగ్ బూతుల్లో ఇప్పటికే 134 పోలింగ్ బూతుల్లో కన్వీనర్, కో కన్వీనర్లని మనం వేసుకోవడం జరిగింది. అలాగే
కుటుంబ సాధికారిత సారథులు అని చెప్పి కేఎస్ఎస్ సభ్యుల్ని ప్రతి 30 మంది ఓటర్లకి ఒక సభ్యుడిని ఎంపిక చేసుకున్నాం. 100% ఆ కేఎస్ఎస్ సభ్యులను కూడా మనం నామినేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు 153 గ్రామ వార్డు కమిటీలుగా ఇప్పటికే 50 కమిటీలని గ్రామ వార్డు కమిటీలు కూడా పూర్తి చేశాం. మిగిలినటువంటి 103 కూడా మరి 15వ తారీఖు లోపల పూర్తి కావాలి. 13వ తారీఖులోగా బూత్ కమిటీలు పూర్తి కావాలి. 15వ తారీఖులోగా గ్రామ కమిటీలు కూడా పూర్తి కావాలి అని చెప్పి ఇప్పుడు మేము నిర్దేశించుకున్నాం. ఆ ప్రకారమే మండలాల స్థాయిలో ఉన్న మన నాయకత్వం అంతా సమాయత్తమై పనిచేస్తూ ఉంది. వాళ్ళకు తోడుగా 15వ తారీఖు వరకు ఇక్కడే ఉండి దీన్ని పరిశీలించుకుని పరీక్షించుకుంటూ మేము ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ 150 మంది టీడీపీకి సంబంధించిన శాశ్వత సభ్యులను కూడా ఇందులో మేము వాళ్ళని కలుపుకొని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా శాశ్వత సభ్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమావేశానికి రావాలని పిలిచాం. దాదాపుగా నెల్లూరులో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ఆత్మకూరులో ఉన్నటువంటి అందరూ హాజరయ్యారు. కొంతమంది బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే రాలేకపోయారు, కానీ మిగిలిన వాళ్ళందరూ రావడం జరిగింది. అలాగే ఇవాళ మహానాడు కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలం పబ్బాపురం దానికి సంబంధించి కర్నూలు రాయచోటి రోడ్డులో ఈ మహానాడు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి ఈ వారం తర్వాత ముఖ్యులు అందరం మన నియోజకవర్గం వాళ్ళం, ఈ జిల్లా వాళ్ళం మేము కూడా అక్కడికి పోయి మా వంతు సహకారం కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర పార్టీకి సహకారం అందించే ప్రయత్నంలో మేము కూడా కొద్ది రోజులు అక్కడ నుండి మహానాడు ఉత్సవాలు విజయవంతం చేయడానికి మేము కూడా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మూడవ విషయం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఈ రోజైతే 22 మంది లబ్ధిదారులకి అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో వాళ్ళకి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకి నిధులు ఇప్పించే కార్యక్రమంలో ఇవాళ చేస్తూ ఉన్నాం. ఆత్మకూరు మండలం నుంచి 6, మరిపాడు మండలం నుంచి 4, ఏఎస్పేట మండలం నుంచి 1, అనంతసాగరం మండలం నుంచి 3, చేజర్ల మండలం నుంచి 5, ఇతరులు 2 కలిపి మొత్తం 22 మంది కుటుంబాలకి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 37,25,213 రూపాయలు వాళ్ళకి చెక్కుల్నే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో 11వ మాసం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో 205 కుటుంబాలు 2,59,28,051 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాళ్ళని పేద మధ్యతరగతి రైతాంగం కుటుంబాలు వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నిధులు వెచ్చించే ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేని దగ్గర ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని ప్రాంతాల్లో ఆరోగ్యం కుదుటపరుచుకున్నటువంటి వాళ్ళకందరికీ ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 2,60,00,000 రూపాయలని ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చెక్కులతోటి ఆయన లేఖతోటే వారికి అందించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఈ 2-3 కార్యక్రమాన్ని మీడియా మిత్రులకు చెప్పాలని, మీడియా ద్వారా అందరికీ ఈ విషయం తెలియజేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు చేసే దానిలో మేమందరం కూడా పాల్గొంటున్నాం. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత నత్తనడకన నడిచాయో మీ అందరికీ తెలుసు. అసలు పట్టించుకున్న దాఖలాలు
మేము ఏదో చేశామని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసి కుప్పం కూడా నీళ్లు ఇచ్చామని చెప్పి ఒక స్టేజ్ డ్రామా ఆడుకునేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి. అక్కడికక్కడ ఫోటో షూట్ ఏర్పాటు చేసి ఒక కాలువలో నీళ్లు నిలిపి ఆ నీళ్ళని షట్టర్స్ పెట్టి ఆయన ఓపెన్ చేసినట్టు ఆ నీరంతా పారి చిత్తూరు జిల్లాలో కుప్పం పోయినట్టు ఒక డ్రామా మనం చూసాం. ఆ డ్రామా గంట సమయం తర్వాత వెళ్తే కాలువలో నీళ్ళు పెట్టిన ముఖ్యమంత్రి స్వయంగా ఓపెన్ చేసిన షట్టర్ కూడా లేదు, అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు ఇంజనీరింగ్ అధికారులు. ఏమయ్యా అంటే అది ఇక్కడిది కాదు, వేరే ప్రాంతం తెచ్చి ముఖ్యమంత్రి కోసం ఇక్కడ పెట్టాము. ఇటువంటి డ్రామాలాడి ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి పోలవరం దగ్గర నుంచి మన సోమశిల హై లెవెల్ కెనాల్ వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక మొట్టమొదట ఆయన తిరిగి చూసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క కళల సాకారానికి ఏర్పాటు చేసిన సోమశిల ప్రాజెక్ట్. దానికి కూడా పనులు జరగలేదు అని అంటే వెంటనే పనులు చేయమన్నారు, నిధులు విడుదల చేశారు. నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం మళ్ళీ ఇంజనీరింగ్ అధికారులని సెక్రటరీని పిలిచి నిధులు విడుదల చేసి ఈ సీజన్లో సోమశిల ప్రాజెక్టుకి కావాల్సినటువంటి మొత్తం రిపేర్లన్నీ కూడా పూర్తి చేయండి. దాని ఏప్రాన్ అంతా కూడా దెబ్బతిన్నది. ఎన్ని కోట్ల రూపాయలు అవసరమన్న నిధులు విడుదల ఉన్నాయి, దాన్ని వెంటనే పనులు చేపట్టండి అని ఆదేశాలు ఇచ్చారు. అలాగే షట్టర్స్ పాత అయిపోయాయి, షట్టర్స్ లేవు, పనిచేయడం లేదు. పెట్టినటువంటి రోడ్లు కిరీసు పెట్టిన నాదుడు కూడా లేడు. ఇవాళ ఆ రోడ్లు తెగిపోయే పరిస్థితికి వచ్చాయంటే దానికి కూడా టెండర్లు పిలిచాం. మరి టెండర్లు కూడా పూర్తయ్యాయి. స్వర్ణ కాంట్రాక్టర్స్ అనేటువంటి వాళ్ళకి ఆ టెండర్ వచ్చింది. వాళ్ళు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఈ రోప్ ఆర్డర్ చేశారు. అది కూడా రెడీ అయింది, తీసుకురాని వెళ్ళారు. అది రాగానే ఆ రోప్స్ అన్ని కొత్త రోపులు బిగించి కొత్త షట్టర్స్ తో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం సోమశిల ప్రాజెక్టుకి రాకుండా చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంతేకాదు సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి 2 రిజర్వాయర్లు పూర్తి చేయాలి, దాని భూసేకరణకి నిధులు కావాలి అని అడిగితే ఇవాళ ఆ నిధులు విడుదల చేయండి అని చెప్పి నిన్న కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ కి ఆర్డర్స్ ఇచ్చి దాని పనులు చేపట్టమని చెప్పారు. మెట్ట ప్రాంత రైతాంగానికి కావాల్సినటువంటి నీటిని త్వరితగతిని ఇవ్వడానికి చేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సోమశిల హై లెవెల్ కాలువకి ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెట్ట ప్రాంత రైతాంగం పట్ల, మెట్ట ప్రాంత వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రి గారికి ఎంత మంచి ఆలోచన, దృష్టి ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ మెట్ట ప్రాంత రైతాంగానికి ఒక మెరుగైనటువంటి కార్యక్రమాలు ఉండాలని ఇటీవల ఆత్మకూరుకి 2వ దఫా వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చి పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకటొకటిగా అన్ని పనులు చేస్తూ ఉన్నాం. రైతాంగానికి అవసరమైన ప్రాజెక్టులని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో చేయడం జరుగుతుంది. నిన్న మొన్న మీరు చూశారు, ముఖ్యమంత్రి గారు రాయలసీమ పర్యటనకి వెళ్ళారు. రాయలసీమ పర్యటనకి అసమాక్షిగా వెళ్ళాలి. ఒక్కొక్క ప్రాజెక్టును మనం మొదలుపెట్టి చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో, దూరదృష్టితో ఆయన తీసుకున్న నిర్ణయం. అందరి నీవా ప్రాజెక్టుని మొదటగా ఆయన పరిశీలించడం జరిగింది. అందరి నీవా ప్రాజెక్టు నిధులు సమకూర్చి ఈ సంవత్సరమే అందరి నీవా ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ ప్రాజెక్టు చివరి వరకు నీరు తీసుకెళ్లి కుప్పం నియోజకవర్గానికి కూడా కృష్ణా జలాలను తరలించే విధంగా పనులు చేపట్టడానికి
స్వయంగా కాలువ మీద పర్యవేక్షించినటువంటి హంద్రీ నీవాలో అందరూ శంకుస్థాపన చెప్పి చేసి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి లేదు తప్ప కాలినడకన హంద్రీ నీవాన్ని చూసి దాన్ని పూర్తి చేస్తానన్న హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పాల్సిన అవసరం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరొక రోజు మరొక కార్యక్రమం. ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి నోరుందని మాట్లాడితే కాదు, మీ హయాంలో మీరు ఏం చేశారు ఒకసారి ఆలోచించారు. ఎంతసేపు పోలవరం అంటారు ముఖ్యమంత్రి గారు, మిగతా ప్రాజెక్టుల సంగతి ఏమన్నారు. ఇవాళ హంద్రీ నీవా మీద నడిచారు. మన సోమశేలు వచ్చి చూశారు. అసలు మీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టునైనా ఒక్క రోజైనా స్వయంగా పోయి చూసినటువంటి దాఖలా ఆనాటి ముఖ్యమంత్రికి కానీ నాటి మంత్రులకు కానీ ఉందా? ఎక్కడ? ఇవాళ సామాన్య మధ్యతరగతి రైతాంగం పట్ల, పేద వర్గాల పట్ల మాకున్నటువంటి నిబద్ధతే ఈ ప్రాజెక్టుల పూర్తికి ఇవాళ మేము ఒక సంకల్పంతో ముందుకెళ్తాము. ఉపయోగంలో లేనటువంటి భూములు, నిరర్ధకమైనటువంటి భూములు ఎక్కడ ఉన్నా సరే వాటిని అవసరమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూముల్ని ఎంపిక చేయండి అని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేసింది. మంగళగిరిలో నిరర్ధకంగా రోడ్ల పక్కన అనేక వందల మంది, వేల మంది, ఎంతో మంది ఇళ్లు కట్టుకుని దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఉంటే గత ప్రభుత్వం ఒక్కరికొక్క ఇళ్ల పట్టా ఇచ్చిన పాపంలో. అంతేదు ఇవాళ నెల్లూరు సిటీలో భాగం భగత్ సింగ్ కాలనీ, అక్కడ కూడా దాదాపు నాకు తెలిసి 15-20 సంవత్సరాల నుంచి ఇళ్లు కట్టుకొని ఉంటే ఆ పేదలకి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తామంటే ఏనాడు ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను కేబినెట్ లో తీసుకున్నాను. అది నదీ పరివాహక ప్రాంతం, వాగు పొరంబోకులు, చెరువు పొరంబోకుల్లో ఉన్నాయి. అయితే అవి నదీ పరివాహకానికి కానీ, వాగు పరివాహకానికి కానీ, చెరువు లోతట్టు ప్రాంతానికి కానీ ఇబ్బంది లేనటువంటి భూములు ఏమున్నాయో వాటిని మాత్రమే ఇళ్ల స్థలాలకి పేద వర్గాల ప్రజలకి ఇవ్వడానికి నిర్ణయం చేయండి అని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేశారు. ఆ కారణం వల్లనే ఇవాళ భగత్ సింగ్ కాలనీకి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో భగత్ సింగ్ కాలనీలో కొన్ని వేల మంది ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అవకాశం. ఇలా ఏ ప్రాంతంలో ఒక మంగళగిరే కాదు, ఒక నెల్లూరు సిటీయే కాదు, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ పరివాహక ప్రాంతానికి ఇబ్బంది లేని నిరర్థకమైన భూములు ఉంటే వాటిని ఇళ్ల స్థలాలకి ఎంపిక చేయడంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పేద వర్గాల పట్ల పక్షపాతం, పేద మధ్యతరగతి రైతాంగం, మెట్ట ప్రాంత రైతాంగం పట్ల ఒక నమ్మకం, విశ్వాసం, అలాగే అభివృద్ధి సంక్షేమం వైపు ఈ పార్టీ యొక్క ఆలోచన విధానం కలగలిపి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ మీడియా సమావేశంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పాకిస్తాన్ దేశం ఒక దేశం గురించి మాట్లాడే స్థాయి నాకుందో లేదో తెలియదు, కానీ భారతదేశం మీద పోరాటం చేస్తామన్న స్థాయి మాత్రం పాకిస్తాన్ దేశానికి లేదు. కేవలం ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకుని ఉగ్రవాదుల్ని ముందు నడిపించి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆ దేశం బతుకుతూ పక్కన ఉన్నటువంటి భారతదేశం మీద మేము కత్తి దూస్తామని అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి భారత ప్రజలు సిద్ధంగా లేరు. భారతీయులు అన్నటువంటి వాళ్ళు ఒక మాటగా, ఒక బాటగా ఈ దేశం సమస్య వచ్చినప్పుడు దేశమంతా ఒకటే, మేమంతా ఒకటే, ఏ సందర్భంలో అయినా
మా దేశం మీద దండయాత్రకి ఎవరు వచ్చినా తిప్పి కొట్టడానికి మేము సిద్ధమని చెప్పి ఉక్కు పాలు తాగే పసి బిడ్డ సైతం ఈ దేశంలో భారతదేశాన్ని రక్షించుకోవడానికి భారత ప్రభుత్వానికి భారత మిలిటరీ సంస్థలకు తోడుగా నిలబడుతుందనేటువంటి విషయం 3 రోజులుగా మనం కట్టినట్టు చూస్తున్నాం. గతంలో అనేక సందర్భాలు యుద్ధాలు జరిగాయి. చైనా దేశంతో యుద్ధం జరిగింది, బంగ్లాదేశ్ విడుదలకు ఒక యుద్ధం చేశాం, రకరకాల యుద్ధాలు చూసాం. అప్పుడు మీడియా లేదు. 3 రోజులకో 4 రోజులకో ఒక ఫోటో వస్తే మీడియా పత్రికల్లో చూసేవాడు. ఇవాళ అక్కడ బ్లాస్ట్ జరుగుతుంటే ఇక్కడ కనబడతా ఉన్నాయి. అక్కడ వైమానిక దళాలు వాళ్ళు ముందుకు దూసుకు వెళ్తుంటే ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇంకా అసలు మన ఆర్టిలరీ వ్యవస్థ అడిగే పెట్టలేదు. కేవలం వైమానిక సామర్థ్యంతోనే ఇవాళ పాకిస్తాన్ ఇతర దేశాలను పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అయ్యా మీరు మాకు సాయం చేయండి, లేకుంటే భారతదేశానికి నచ్చజెప్పి మా మీద బాంబులు వేయొద్దని చెప్పండి అని చెప్పే పరిస్థితికి దిగజారిపోయింది పాకిస్తాన్ దేశం. ప్రజాస్వామ్యం లేదు ఆ దేశంలో. ఇవాళ మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, అన్ని పార్టీలు గెలుస్తున్నాయి, అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, నాయకత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నాయి, సిద్ధాంతాలు విధానాలు మారుతున్నాయి. కానీ పాకిస్తాన్ దేశానికి మాత్రం ఒకటే విధానం, ఆ విధానమే ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదం చేతుల్లో బందీలయ్యారు పాకిస్తాన్ మిలిటరీ. ఆ మిలిటరీ చేతిలో బందీ అయింది పాకిస్తాన్ ప్రభుత్వం. కాబట్టి ప్రజాస్వామ్యం లేదు పాకిస్తాన్. పేరుకే ఎన్నిక, గెలిచిన వాడు చెప్తే వినే మాట మిలిటరీ అధికారులు వినరు, మిలిటరీ అధికారులు చెప్తే ఉగ్రవాదులు వినరు. అది వాళ్ళ పరిస్థితి. భారతదేశం అది కాదు. ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. భారత రాజ్యాంగాన్ని సృష్టికర్తలు అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానాయకులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పెద్దలు భారత రాజ్యాంగాన్ని సృష్టిస్తే ఆ రాజ్యాంగంలో ప్రతి అక్షరానికి ఈ దేశంలో విలువ ఉంది. ఆ అక్షరపు విలువలే ఇవాళ భారత రాజ్యాంగాన్ని, భారతదేశంని కాపాడుతుంది. కాబట్టి ఇవాళ మన దేశంతో పోరాటం చేసే స్థాయి లేదు ఆ దేశం. ఇటీవల అన్ని దగ్గర చూసాం, ఏదో పాకిస్తాన్ అంటే చాలా మంది ఏదో పాకిస్తాన్ లేదు మనలాంటి దేశం అనుకుంటారు. ఇవాళ తిండి గింజలు లేనటువంటి దేశం పాకిస్తాన్, అప్పు దొరకని దేశం పాకిస్తాన్, ఉగ్రవాదుల రక్షణలో కాలం గడుపుతున్న దేశం పాకిస్తాన్. ఇవాళ మన పరిపాలన మందే, మనం ఎన్నుకున్న నాయకులే మనల్ని పరిపాలిస్తున్నారు. ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీయే కాదు, ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, ఒక కూటమి నాయకత్వం కాదు, అనేక పార్టీలు రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం యొక్క అందమైనటువంటి చరిత్ర పుటలు అని చెప్పి చెప్పగలుగుతారు. కాబట్టి భారతదేశాన్ని ఢీకొట్టే సామర్థ్యం పాకిస్తాన్ దేశానికి లేదు. మరి ఉగ్రవాదుల మాటలు నమ్మి తొందరపాటుగా దుందుడుకుగా ముందడుగు వేసి ఇవాళ ఫలితాన్ని అనుభవిస్తూ మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎవరి వైపో చూస్తూ చేతులెట్టి ప్రాధేయపడుతున్నటువంటి ఆ దేశం. కాబట్టి పాకిస్తాన్కి మన దేశాన్ని ఢీకొట్టే సత్తా లేదు. ఇవాళ కాదు, ఇంకొక 1 నెల రోజుల తర్వాతైనా ఎంతకైనా ప్రమాదకరాన్ని వాళ్ళు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ దేశ భద్రతకు కానీ మునుగడికి కానీ భారత జాతి అంతా ఒక్కటై ఈ దేశంలో ఉన్నటువంటి రక్షక భటులకి, రక్షక భారత ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుంది అన్నటువంటి ఏకైక సత్యాన్ని రుజువు చేసినటువంటి భారతీయ పౌరులందరికీ కూడా ఇవాళ మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇది భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం. మహిళా
కమాండర్లు కొట్టిన కొట్టుడికి ఇవాళ ఒక దేశం వెనకడి వేసి వెళ్ళిపోతుంది అని అంటే మన మహిళా శక్తి ఎంత పెద్దదో చూడండి. అందుకనే ఒక్క బొట్టు సింధూరం కింద రాలిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల మంది మహిళలు సింధూరానికి విలువనిచ్చి ఆ విలువని కాపాడుకునే భరతమాత సింధూరం ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో మహిళలే ముందుండి శత్రు దేశాన్ని పారదోలారని అంటే అది ఈ దేశం మహిళా శక్తి యొక్క గొప్పతనం, శక్తి సామర్థ్యాలని చెప్పి చెప్పగలుగుతారు. కాబట్టి భారతదేశం యొక్క మహిళా శక్తి, భారతదేశం యొక్క రక్షక దళం, మహిళా రక్షక దళానికి కూడా ఇవాళ మనం అందరం చేతులెత్తి నమస్కరించాలి. సింధూరానికి మనం అందరం ఇచ్చేటువంటి విలువ అంత గొప్పదని చెప్పాల్సిన అవసరం. మన రాష్ట్రంలో అనంతపురం సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలోని తాండాలో పుట్టి పెరిగినటువంటి మురళీ నాయక్ భారత యుద్ధంలో ఇవాళ మొన్న జరిగిన 3 రోజులు జరిగినటువంటి యుద్ధంలో పాపం తన ప్రాణాలు సైతం ఉండి పోరాటం చేసి ఇవాళ భరతమాత ముద్దు బిడ్డగా ఈ రాష్ట్రం నుంచి ఆయన రావడం జరిగింది. ఆయన కానీ ఉగ్రవాదుల చేతుల్లో హతమైనటువంటి 27 మందిలో మన రాష్ట్రం వాళ్ళు ఇద్దరు, చంద్రమౌళి, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మధుసూదన్, వీళ్ళందరూ కూడా ఇవాళ భరతమాత ముద్దు. శత్రువుల దుర్మార్గపు చర్యల్లో 2 పోగొట్టుకున్నాం, శత్రువులతో పోరాటంలో 1 పోగొట్టుకున్నాం. వారందరూ కూడా వారికి ఆత్మకు శాంతి కలగాలని మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి నాయకత్వం తరఫున మేము మా సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని, ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి భరతమాత ముద్దు బిడ్డల యొక్క ఔదార్యాన్ని ఈ దేశం ఇప్పుడు రుణపడి ఉంటుంది.